బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు పనిచేసిందని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు చదలవాడ అరవింద్ బాబు పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తానని అరవింద్ బాబు అన్నారు. పార్టీ టికెట్ ఖరారయ్యాక తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన అరవింద్ బాబుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అరవింద్ బాబు అని నేను ఒక వైద్య వృత్తిలో నరసరావుపేటలో 30 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. పేద ప్రజలకు బడుగు వర్గాలకు ఎంతో మందికి సేవ చేస్తున్నాను. 23 నుంచి కూడా ఎన్టీఆర్ అడుగుజాడలు నడిచాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి అడుగుజాడలు నడుస్తూ ఉన్నాను. అటువంటి కార్యక్రమంలో నరసరావుపేట 3 సార్లు తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. అటువంటి నరసరావుపేటని గెలిపించాల్సిగా చంద్రబాబు నాయుడు నన్ను పిలిపించారు. బాబు, నీకు మంచి పేరుంది, మంచి డాక్టర్వి, అటువంటి నాయకులు మాకు కావాలి, మా తెలుగుదేశంలోకి రావాలని నా నుంచి ఆయన అనుమతి కోరి నన్ను టీడీపీ క్యాండిడేట్గా ఉంచడం జరిగింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు చేశారు. టీడీపీ క్యాండిడేట్కి ఎలక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషం. బీసీ, మైనారిటీ, వెనకబడిన వర్గాలు, ముస్లిం అందరికీ సరైన వ్యక్తిగా, అందరి వాడిగా నన్ను గుర్తించి ఈ టీడీపీ సీట్ని ఇవ్వడం జరిగింది.